ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నదానికి ఒక మిత్రుడు చెప్పిన అంశం ఏంటంటే, గతంలో విరసం నేతగా ఉన్న వరవరరావుని ఒక సందర్భంలో వీళ్ళు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన ఏదైనా ఒక సంస్థ పైన ఒక ఇన్స్టిట్యూషన్ మీద కన్నేస్తే దాన్ని ఎలా దెబ్బతీస్తారు అన్న దానికి సంబంధించి వరవరరావు గారు వివరించిన అంశాలని ఆ మిత్రుడు వివరించారు. వరవరరావు గారు చెప్పింది, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్ను ఏదైనా ఒక సంస్థ మీద పడితే ఆ సంస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆ సంస్థని ఒక పద్ధతి ప్రకారం దెబ్బతీస్తారు చంద్రబాబు నాయుడు. తొలుత ఆ సంస్థకు హెడ్గా ఒక సమర్థత లేని వ్యక్తిని నియమిస్తాడు. దాంతో అతను సమర్థవంతంగా ఇన్స్టిట్యూట్ నడపలేడు. హెడ్గా ఉన్న వ్యక్తి బలహీనమైన వ్యక్తి కావడంతో ఇక కింద పనిచేసే వాళ్ళందరూ కూడా అదే పంతాలో పనిచేయడం మానేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలు పెడతారు. ఉదాహరణకు ఒక హాస్పిటల్ని ఏదైనా ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆ హాస్పిటల్కి హెడ్గా ఒక సమర్థత లేని వ్యక్తిని నియమిస్తారు. ఇక ఆ వ్యక్తి కింద పనిచేసే ఉద్యోగులంతా కూడా మెల్లగా నిర్లక్ష్యానికి లోనవుతారు. అక్కడికి సేవల కోసం వచ్చే ప్రజలకు వాళ్ళ నుంచి పూర్తిగా నిర్లక్ష్యపూరితమైన వైఖరి సమాధానాలు ఎదురవుతాయి. అప్పుడు ప్రజలందరూ కూడా లక్షల జీతాలు తీసుకుంటూ వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు, కనీస స్థాయిలో కూడా పనిచేయడం లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రైవేటీకరిస్తున్నట్టుగా చెప్తారు. అప్పుడు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రజలంతా కూడా తమకు సేవలు అందించే, తక్కువ ధరకే సేవలు అందిస్తూ, ఉచితంగా సేవలు అందిస్తూ తమకు అందుబాటులో ఉన్న ఒక హాస్పిటల్ అన్నది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోతోంది అన్న బాధ కంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకంతా బాగా పొగరైపోయింది. నిర్లక్ష్యం, అసలు పనే చేయరు, లక్షల జీతాలు తీసుకుంటారు కానీ కనీస స్థాయిలో కూడా పనిచేయడం లేదు. కాబట్టి వీళ్ళకు ఇది జరగాల్సిందే, తగిన శాస్త్రే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్కి ఇవ్వడం కరెక్టే అన్న ఒపీనియన్, ఒక భావన ప్రజల్లో ఏర్పడేలాగా కృత్రిమంగా వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రైవేటీకరిస్తారు. దాని ద్వారా ఒక సంస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోతుంది అన్న బాధ కంటే అక్కడ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని వరవరరావు వివరించారు అని మిత్రులు చెప్పారు. ఈ ఎపిసోడ్ అంతా ఎందుకు వచ్చింది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కరెక్ట్ గానే వరవరరావు గారు చెప్పినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఉన్నాయా అన్న అభిప్రాయం మీద కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ప్రెస్ మీట్ లో, ఆ రోజు ఈ సమ్మిట్ కి నిర్వహించిన ప్రెస్ మీట్ లో హఠాత్తుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చేసిన వ్యాఖ్యలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇంట్లో కూర్చుంటే జీతాలు ఇవ్వాలా, వైట్ ఎలిఫెంట్ గా మార్చేశారు, అదే ప్రైవేట్ సంస్థల లాభాల్లో ఉంటే ఇది ఒకటే నష్టాల్లో ఎందుకుంది, ఎన్నిసార్లని డబ్బులు ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు స్టీల్ ప్లాంట్ కోసం, ఇదంతా పబ్లిక్ మనీ కదా, పబ్లిక్ మనీ ఎలా ఇవ్వాలి మీకు, మీరు దీన్ని లాభాల్లోకి తీసుకురావాలి కదా అని కార్మికుల్ని నిందించేలాగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మాట్లాడేశారు. అంటే అది విన్న వాళ్ళలో చాలా మంది నెటిజన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే కదా, ప్రైవేట్ సంస్థల లాభాల్లో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ఎందుకు నష్టాల్లో ఉంటుంది, వీళ్ళంతా పని చేయడం లేదేమో, 12,000 కోట్లు ఇచ్చారు ఆల్రెడీ, ఇంకెన్ని వేల కోట్లని ఇస్తారు, అది పబ్లిక్ మనీనే కదా, ఇంట్లో కూర్చుంటే జీతాలు ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే అన్న ఒపీనియన్కి వచ్చారు. పబ్లిక్ మనీ, ట్యాక్స్ పేయర్ల మనీ ఎన్నిసార్లు ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే దీన్ని ఓ రకంగా ప్రజల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద రెచ్చగొట్టడం, పబ్లిక్ మనీని అంతా వీళ్ళు తినేస్తున్నారు అక్కడ కూర్చొని అన్న ఒక ఒపీనియన్ సృష్టించారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మొత్తం పబ్లిక్ లో ఒక వ్యతిరేక వాతావరణం, ఇది ఒక వైట్ ఎలిఫెంట్, ఇది పబ్లిక్ మనీనే తినేస్తోంది, దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగం లేదు అన్న ఒక వాతావరణాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ట్రై చేశారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దాదాపు ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఈ విశాఖ స్టీల్ నుంచి ప్రభుత్వాలకు వెళ్ళాయి. అది అసలైన విషయం. ఐరన్ ఓర్ లేదు, సొంతంగా ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ అన్నది నెంబర్ 1 అవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ సంస్థకు ఐరన్ ఓర్ గనులు కేటాయించండి అని ప్రధాని మోడీ గారిని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇప్పటి వరకు కూడా సొంతంగా గనులు లేవు, ఐరన్ ఓర్ గనులు లేవు అన్న విషయం తెలుసు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ ఇవ్వండి అని అడగలేదు. అంటే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటి అన్నది అర్థమవుతుంది. ఎందుకు ఉద్యోగుల సంఖ్యను రాను తగ్గిస్తూ ఉన్నారు, కనీసం మరమ్మతులకు కూడా ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు, స్పేర్ పార్ట్లను మార్చడానికి కూడా అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు, ఇవన్నీ ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన వ్యాఖ్యల్లోనే సమాధానం ఉంది. వైట్ ఎలిఫెంట్ అన్న ఒక ముద్ర వేసేసి దీనివల్ల ఏం ఉపయోగం లేదు అన్న భావన ప్రజల్లో కలిగించేసి ఆ తర్వాత
ప్రైవేటీకరించినా సరే పబ్లిక్ అంతా మంచి పని చేశారు, వైట్ ఎలిఫెంట్ మనం ఎన్ని రోజులు మోస్తాం, మంచిదే, భారం తగ్గించుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, కేంద్ర ప్రభుత్వం మంచి పని చేసింది అన్న ఒక ఒపీనియన్ ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ట్రై చేశారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.